ఎత్తరా కాలరే ఎత్తరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా చూడరా సూపర్ డూపర్ ఇట్టరా. ఇలాంటి కథలు మనకు తెలిసిన కథలు ఎవరన్నా పట్టుకొచ్చి తీస్తే రొటీన్ స్టోరీ కదరా అని ఒక మాట అనేది. సో అదే చెప్తున్నాం, యావరేజ్ అంతే. అంటే ఓజితార సినిమా కదా, ఎప్పుడో సినిమా కూడా ఎవరు ఎక్స్ప్రెషన్ పెట్టుకోలేదు. పవన్ ఫ్యాన్స్ ఎక్స్ప్రెషన్ పెట్టుకోలేదు. మరి అలాగే రండి, సినిమాకి ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఏదో ఇప్పుడు చేస్తారు, ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం నిజంగా సినిమా నచ్చదు. బట్ ఫస్ట్ హాఫ్ బోరింగ్ కానీ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఒక సినిమా అంటే ఒక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాలా కాకుండా ఒక డైరెక్టర్ హీరో సినిమాలా తీసారు. ఎక్కడ హైక్ పోకుండా ఓవర్ డైలాగులు పోకుండా జస్ట్ ఒక ఎలివేషన్, ఒక మంచి కాంపిటీషన్, ఒక మాస్, ఒక కథ కంటెంట్ చాలా బాగా తీసుకెళ్ళారు. బోర్ కొట్టలేదు సినిమా. సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాం కూడా. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం రొటీన్ సీన్స్ తో చాలా క్రింజిగా అనిపించింది. బట్ ప్రీ ఇంటర్వెల్ లో సెకండ్ హాఫ్ కూడా బాగా ఓవర్ నాకు 50 యావరేజ్ మూవీ. ఇంకా అద్భుతంగా చూపించారు. పవన్ నాకు కామెడీ ఎలా అనిపించింది? తెలిసిందే, అన్ని డైలాగ్ డెలివరీ కానీ ఆయన వాకింగ్ స్టైల్ కానీ తెలుసు కదా ఎట్లుంటుంది. 1 మంత్ షో బిగినింగ్ నుండి ఎండింగ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ కూడా డిఎస్పీ అందించాడు. బీజే మాత్రం తమను చింపేశాడు. ఎత్తర కలర్ ఎత్తర ఎలా అనిపించింది? కాల ఎత్తర సాంగ్ ఒకటి మన సాంగ్ ఉంది అనేది సూపర్ సూపర్. ఫ్యాన్స్ కి పండుగ అంటావా? ఫీస్ట్ పై చెప్తున్నా కదా, ఈ ఉగాదితో భగత్ సింగ్ ఫీస్ట్ చెప్తున్నా కదా. దత్త రిలీజ్ మోదీ స్టేజ్ ఊచకోత మొదలైంది. ఊచకోత తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి. ఊచకోత ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది ఊచకోత. ఇలాంటి కథలు మనకు తెలిసిన కథలు ఎవరన్నా పట్టుకొచ్చి తీస్తే రొటీన్ స్టోరీ కదరా అని ఒక మాట అనేది. సో అదే చెప్తున్నాం, యావరేజ్ అంతే. ఈ విషయం ఇప్పుడు మీకు తెలియపోయినా రేపు 2 రోజుల తర్వాత అందరికి తెలిసిపోయింది ఎలా ఉందనేది. అప్పుడు మీరు కింద కామెంట్ చేసుకున్నా నాకు పర్లా. నేను 5కి చూపిస్తాను. అది కూడా కళ్యాణ్ గారి వల్ల ఇస్తా అంతే. నాకు హీరోయిన్ శ్రీలీలనా రాష్ట్ర క్యారెక్టర్ లేదా ఆమె వచ్చే విలేజ్ ఉన్నప్పుడే ఉంటుంది. తర్వాత మొత్తం భగత్ సింగ్ భగవద్గీత పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? భగత్ సింగ్ హిందూ మంత్రాలు చదువుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? భగత్ సింగ్ లోని మోటార్ బాగుందా? సినిమాలో ఏం నచ్చింది? అన్ని నచ్చాయా? పాటలు విన్నావా? ఆ పాటల్లో ఏ పాట బాగా నచ్చింది? ఏమి నచ్చలేదా? ఫైట్ లో అన్ని నచ్చినాయా? నీకు నచ్చిందా? చెప్పు. బాగుందా సినిమా? సినిమా బాగుందా? ఎట్లా అనిపించింది? అంటే సాంగ్స్ కానీ డాన్స్ కానీ పాటలు బాగున్నాయా? ఏ పాట నచ్చింది? దేఖలేంగే సాలా. ఓకే, బాగా నచ్చిందా? సినిమా అంతా ఎంజాయ్ చేసినావా? క్లైమాక్స్ పోర్షన్ మాత్రం అంత ఎంగేజింగ్ అనిపించలేదు, నార్మల్ గా అనిపించింది. బట్ కొన్ని సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా నాకు సెకండ్ హాఫ్ కొంచెం చాలా ఎంగేజింగ్ అనిపించింది. కానీ ఆ ఎంగేజింగ్ ని క్లైమాక్స్ పోర్షన్ లో తీసుకెళ్లడంలో డైరెక్టర్ కొంచెం తడబడ్డాడని అనుకోవచ్చు. బట్ హరీష్ శంకర్ గారు ఒకటైతే సక్సీడ్ అయ్యాడు, ఏదంటే ఫ్యాన్స్ విషయంలో. ఫ్యాన్స్ కి ఏదైతే ఆ ఫీస్ట్ కావాలో గబ్బర్ సింగ్ తోటి కంపారిజన్ చేస్తున్న ఏదైతే ఆ సీన్స్ ఉన్నాయో అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. జనరల్ ఆడియన్స్ ఆస్పెక్ట్స్ లో కూడా ఈ మూవీ వెళ్ళిపోతుంది. బట్ కాకపోతే ఓవరాల్ గా అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. కొన్ని ఆస్పెక్ట్స్ లో తప్పించి మిగతా ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే మూవీ అయితే వెల్ అండ్ గుడ్, వన్ టైప్ వాచబుల్ అని చెప్పొచ్చు. సినిమా చాలా 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 బాగుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్పేసి టికెట్ బుక్ చేసేసుకొని వచ్చేసాం అనమాట. నేను ఎగ్జామ్ రాసి నిద్ర లేకపోయినా 3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పేసి వచ్చేసాను నేను. అంతే. సినిమాలో హైలైట్స్ పవన్ కళ్యాణ్ గారు పెద్ద హైలైట్. అండ్ అందరి యాక్టింగ్ కూడా, అందరి స్క్రీన్ ప్రెసెన్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగా డైరెక్షన్ చేశారు. బీజిఎం, తమన్ గారి బీజిఎం కూడా చాలా 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 బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దేఖ్లేంగే సాలాలో అయితే పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ చాలా బాగున్నాయి. శ్రీలీల గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ తన స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ they were in like ఓకే. బట్ థియేటర్ మీరు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు? సాంగ్స్ ఆర్ డైలాగ్స్? స్టోరీ ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందా? రెగ్యులర్ స్టోరీ? నో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కంపేర్ టు ది అదర్ వన్స్. ఓకే. అండ్ యా, I actually found it pretty unique అన్నమాట. గబ్బర్ సింగ్ చూసారా మీరు?
నేను అంత చూడలేదు. సినిమా గురించి లాస్ట్ ఒకటే ఒక స్లోగన్ చెప్తా, స్క్రీన్ మీద ఫైర్, పవన్ అన్న ఫ్యాన్స్ లో హైదరాబాద్ సికింద్రాబాద్, పవన్ అన్న జిందాబాద్, హైదరాబాద్ సికింద్రాబాద్, పవన్ అన్న జిందాబాద్, పవన్ అన్న మెడనే చేస్తే తోడా పోతుందంటే ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాల్సింది. అరే ఎవర్రా మీరంతా? అరే ఉస్తాద్ భగత్ సింగ్ అది రియల్ గా మీరు ఎంజాయ్ చేసే పీస్ నేను చెప్పాను. మీరు సినిమా చూడండి, ప్రతి ఒక్కరు చూడాలి. రండి మనతోటి సినిమా అవుతాం. ఆ సాంగ్ మాత్రం అన్ని సినిమాలు కలిపి మేనరిజం గా ఈ సినిమాలో తీశారనుకుంది కదా, బిమ్లా నాయక్, గబ్బర్ సింగ్ అన్ని సీన్లు దీంట్లోనే ఉన్నాయంటారు. అవును, ఆ సీన్లు అన్ని కూడా జస్ట్ చూపించారు, అవన్నీ ఇంకా ఫ్యాన్స్ కి పోలకాలు వచ్చేసి ఆయన అలా చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది, చూడండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, చూసి వచ్చాక మీరు మమ్మల్ని అడగరు, మీరే మళ్ళీ బైక్ ముందు నుంచి సమాధానం. ఈ సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ కూడా చెప్పండి. అన్ని బాగున్నాయండి. మీకు నచ్చిన డైలాగ్? మాకు నచ్చిన డైలాగ్ అంటే ఒక మాట గోత్రం కోసం చెప్పాడు, నాకు డైలాగ్ గుర్తులేదు, కానీ ప్రెస్ మీట్ లో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకటి చెప్పారు. అవన్నీ కాదు, ఇచ్చి అంటే ప్రేమించే గోత్రం, అభిమానించే నక్షత్రం. కొద్దిగా పండుగ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పొచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది మన హరీష్ శంకర్ గారి కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్ మనం ఎంత ఎంజాయ్ చేసాం, మన తర్వాత ఇప్పుడు సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేసాం. అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసాడు. అది ఎక్కడ కూడా బోరింగ్ మ్యూజిక్ మస్తు సూపర్ కొట్టి. అంటే మ్యూజిక్ ఎలా ఉంది మేడం? మ్యూజిక్ చాలా బాగుంది. ఐ లైక్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ when పవన్ వాస్ ఎంటరింగ్. పవన్ గారు వల్ల వస్తుంటేనే చాలా సార్ ఎవరి మ్యూజిక్ ఇట్టాను పవన్ చూస్తారు అంతే. సూర్య సినిమా సింగ 1-2 చూస్తే ఎట్లా ఉంటుందో నిజంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఆయన పుష్కర కాలం అయింది హరీష్ శంకర్ సినిమా తీసి, ఎలా ఉంటుందో అనుకున్నాం. దాంట్లో కసి 12 పెరిగినట్టు అనుకుంటుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు కొట్టి తగ్గిద్ది అనుకున్నాం, కానీ 10 పెరిగినట్టు కనపడుతుంది. అద్భుతం. కేఎస్ రవికుమార్ చీఫ్ మినిస్టర్ పాత్రలు బాగా చేశాడు. సీరియల్ నెక్స్ట్ లెవెల్. ప్రతి సన్నివేశం ఎప్పుడు ఏదవుతుందా అనే ఉత్సుకతో, అంటే మనకు కూడా అర్థం కాదనమాట. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అంత మించి అద్భుతమైన సినిమా చూసిన ఫీల్ తో యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ డాన్స్ చూసారా, అదొక చాలా డాన్స్. అదే సమయంలో గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంది చూసారా, దాన్ని రిపీట్ చేశారు. తొలి ప్రేమలో సాంగ్ సీన్లకి దీనికి బాగా కనెక్ట్ అయింది. ప్రతిదీ సన్నివేశం. దేశం ముఖ్యం, మన దేశం ముఖ్యం. మన దేశం మధ్య అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన హిందువులు ముస్లింల మధ్య శత్రుత్వం ఉండకూడదు. పక్క దేశాలకు అవకాశం ఇవ్వకూడదు. -°C పనిచేస్తున్న సైనికులకు మనం వందనం చెప్పాలా. దేశం ముఖ్యం అని ఉగ్రవాదాలు వేరేసే పనిలో ఓల్డ్ సిటీ కావచ్చు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చూపించాడు. భావజాలం, ఒక మన ఎమోషనల్ అటాచ్మెంట్, భారతదేశం గొప్పది అన్నిటికంటే అనేది నెక్స్ట్ లెవెల్. అంటే తమన్ గారి బీజిఎం కానీ డిఎస్పీ గారి ఏది బాగా బాగుంది? ఇద్దరిది తమన్ నెక్స్ట్ లెవెల్ చూపించాడు. డిఎస్పీ ఇద్దరు కూడా సంగీత దర్శకులు కావడం ఈ సినిమాకి పొలిటికల్. ఆయన ప్లాన్ వేరే విధంగా ఉంటుంది అన్నట్టు. ఒక డైలాగ్ ఉంటుంది విలన్కి, నీ అభిమానులు, నీ కుటుంబాన్ని, నీ మొత్తాన్ని లెక్క చూసి నమ్ముతా అంటాడు. అని నీ జీవితకాలం లెక్కేసుకో, నీ వల్ల కాదని చెప్తాడు. అంటే అన్ని కోట్ల మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు నన్ను ఏమీ పీకలేరు అనేది ఆ డైలాగ్ అద్భుతం. పార్థిబన్ విలన్ అద్భుతంగా నటించాడు. పర్ఫెక్ట్ గా మ్యాచ్ గా దీనికి వాళ్ళు మనకి అటాక్ చేసినప్పుడు ఒక సింధూర్ అనే కాన్సెప్ట్ ఉంది సార్, ఆ కాన్సెప్ట్ ని ఇంటర్నల్ గల్లీలను తీసుకొచ్చి చూపించాడు. అది ఎక్సలెంట్ గా చూపించాడు. అంటే సోల్జర్స్ చేసే స్ట్రగుల్ ని వాళ్ళని కామెంట్ చేసి కొంతమంది ఉంటారు, ఆ స్టోరీ అది కాదు, కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కరు సోల్జర్స్ ని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఆ స్టోరీని తీసుకొచ్చి మెల్లగా బాగా చూపించాడు అన్న. ప్రతి భారతీయుడు సినిమా ఇది, ఓకేనా? ప్రతి భారతీయుడు సినిమా 5/5 ఇస్తాను. 5/5. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఏం నచ్చింది బాగా సినిమాలో? తమన్ ఎలివేషన్ బాగుంది. తమన్ బీజిఎం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్ లో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. సేమ్ గబ్బర్ సింగ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. హీరోయిన్ బాగుందా? కొంచెం మైకిల్ బాగుందా? యూత్ కి ఒక సెన్సేషన్. అన్న కంబ్యాక్ ఇస్తే స్క్రీన్ మ్యాజిక్ పిచ్చి పడేసే గోత్రం
తొలి ప్రేమ సినిమా మళ్ళీ బ్యాక్ పాటతోని అంటే సూపర్. మళ్ళీ గబ్బర్ సింగ్ కొంచెం రిపీట్ అయ్యి సూపర్, వాళ్ళు కిక్ అయిన దాంతోనే మళ్ళీ కూడా రిపీట్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడండి. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూసుకుంటారు కదా, దానికి మించి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా చూడరా, సూపర్ డూపర్ ఇట్టరా, అసలు వేరే లెవెల్. దేఖ్ లేంగే సాలా, చూసినావులే చాలా. ఇలాంటి సినిమా చూడండి. చాలా సినిమాలు చూసుంటారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమా చూసుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, మొత్తం ఓల్డ్ సాంగ్స్ తో ఉంటాయి. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా సెంటిమెంట్, చాలా ఫ్లాష్ బ్యాక్, చాలా మూవీ, చాలా బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ ఉగాదికి బెస్ట్ మూవీ. అందరూ పచ్చగా తాగకుండా మా ఫ్యాన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తున్నారు. మీరందరూ ఫ్యామిలీతో వచ్చి నైట్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి. ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డాన్స్ కానీ, లుకింగ్ కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మన కోసం మూవీస్ తీస్తాడు. మూవీస్ మాత్రం ఆపడు. ప్రతి ఒక్కరు మూవీస్ చూడండి. మనం ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రోల్ చేయండి, ఎవరైనా బాగాలేదు మూవీ అంటే ఒక్కొక్కరు మామూలుగా ఉండదు, సూపర్ డూపర్. ఇప్పుడు ఎవరైనా చెప్పండి బాగాలేదని, ఎవరు చెప్పలేరు. కానీ సినిమా బాగుంది, చాలా బాగుంది. హరీష్ గారు కంగ్రాచులేషన్, సూపర్ డూపర్ ఇచ్చారు మా కోసం. నైస్ మూవీ, ఎక్సలెంట్ మూవీ.